మేరకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో మాదిరిగా ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాటు చేసుకోబోతున్నామని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 29 నుంచి ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు, పాల ప్రదర్శన పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రదర్శనకు దాదాపు 100 ఎడ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆవిర్భావ దినమైన ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం రోజు వరకు ఇప్పుపోతా ఉన్నాం. ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ జ్ఞాపకార్థం ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. 2011వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు అవకాశం ఉన్నప్పుడల్లా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం. మధ్యలో కొన్ని అవాంతరాలు కరోనా కారణం మీద ఒక 2 ఏళ్ళు నిర్వహించలేకపోయాం. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇలాంటి ఈ వైజ్ఞానిక ఆహ్లాదకరమైన కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవటం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలని తెనాలి వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మళ్ళా ఉత్సాహం చూపించడం, ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు దిగ్విజయంగా జరిగిపోతూ ఉన్నాయి. ఇది జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పందిపేటలన్నీ కూడా మన ప్రాంతానికి రాబోతూ ఉన్నాయి. తెనాలి వేమూరు నియోజకవర్గాలకి ఎంతో ఇష్టడు, అందరం ప్రేమించి అభిమానించి గౌరవించేటటువంటి నాయకుడు. ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 4వ తేదీ. ఆ రోజు వరకు కూడా, ఆ రోజు ఫైనల్స్ జరుగుతాయి. ఆ రోజు వరకు ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబోతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు అవ్వాలని అందరూ. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజ్